బీజేపీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి అమిత్ మాల్వియా గారు ఈరోజు ఒక ట్వీట్ పెడుతూ ఎవరి రేవంత్ రెడ్డి బట్టలుడదీసి కొడతా అంటుండు, ఈయనకు ఏం అధికారం ఉంది అంటే ఆయన చట్టం ఉంది కదా, చట్టం చేస్తా అంటే ఈరోజు చట్ట సభలలోనే ఆయన మాట్లాడుతుండు. జర్నలిజాన్ని ఫేక్ జర్నలిజంగా చేయడం, అసలు జర్నలిస్టులు అనే వృత్తి అసలు చేసుకునే జర్నలిస్టులకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన ఏ న్యూస్ కూడా ఫేక్ న్యూస్ గా వీళ్ళు వచ్చి ఈ ఫేక్ ప్రచారం చేయడంతో ఒరిజినల్ జర్నలిస్టుల వృత్తికే భంగం కలిగేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులనే కాకుండా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల మీద కూడా దుష్ప్రచారం చేయడాన్ని తిప్పికొట్టాలని చెప్పి ఆ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అక్కడ ఉన్న శ్రీధర్ బాబు గారికి ఇమ్మీడియట్ గా ఒక చట్టాన్ని తీసుకురావాలి, జర్నలిజాన్ని కాపాడాలని చెప్తూ ఇటువంటి ఫేక్ జర్నలిస్టులను బట్టలు వదిలించి లోపల వేయమని చెప్పి పోలీసు వాళ్ళకు చెప్పినటువంటి ఆదేశాలు. అంతే తప్ప మాల్వియా గారు మీరు కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ న్యూస్ చేసుకుంటా దేశ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ చరిత్రను తిరగరాసే తత్వాన్ని కూడా డెఫినెట్ గా మీలాంటి వాళ్ళకు కూడా ఈరోజు శిక్ష పడేటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు పడితే పక్క పార్టీలను నిందలేయాలనే ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్ ని తప్పకుండా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.